హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతారా న్యాచురల్ వ్లాగ్స్ అండి. ఈరోజైతే పొలం దగ్గరికి వచ్చానండి. చిన్న కూరగాయలు అయితే ఉంటే హార్వెస్ట్ చేద్దామని చెప్పేసి వచ్చాము. అయితే మాకు ఇలా అరటిగెలు అయితే తయారైపోయి కనిపించిందని చెప్పేసి దీన్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నామండి. ఈ వరుసలో అయితే మేము కూర అరటి ఇంకా ఇవి తినే కర్పూరం అరటిపళ్ళు గెలలు అయితే మేము చెట్లన్నీ వేసామండి. మనము ఏంటంటే మన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి దీంట్లో మనం బయట దొరికే కూరగాయలు పండ్లతో కనుక వాటికన్నా మనకి ఎక్కువగా వాడుకునే కూరగాయలు ఇంకా పండ్లు ఇంకా మన వాతావరణం తగ్గున్నవి వేసుకుంటాం వల్ల ఏంటంటే మనకి భూమి అనేది కొంచెం బాగా మన పాత స్థితికి రావడానికి అయితే ఉంటుందండి. మనమైతే ఏ కెమికల్స్ లేకుండా అయితే మనం పండించాలి కాబట్టి మనకి వాతావరణం తగ్గట్టుగా మనకు తగ్గట్టుగా మనం వేసుకోవాలండి. ఈ అరటి గెల్లు అయితే తయారైపోయి పండిపోయి కూడా రాలిపోతుందండి. వేవి కూడా తింటున్నాయి కూడాను. వాటిని అయితే మనం తీసుకోవాలి. ఇంకా కూడా కూరగాయలు కూడా మనం ఎప్పుడు ఎక్కువగా రెగ్యులర్గా వాడుకునే కొన్ని వంకాయలు కానీ పచ్చిమిరపకాయలు మనకు అవసరమైన చెట్లు ఇంకా మన వాతావరణం సరిపడా అంటే బయట చాలా రకాలు వస్తున్నాయి, చాలా విత్తనాలు వస్తున్నాయి. వాటికన్నా మనం ఎక్కువగా వాడుకునే వాటిని మనం వేసుకుంటాం వల్ల ఏంటంటే మన భూమి కొంచెం మనకి పాత స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. కొత్త కొత్త రకాలు వేసేసి కొత్త కొత్త పంటలు వేసేసి అది మనం కన్ఫ్యూజన్లో ఉండేదానికన్నా ముందుగా మంచిగా మనకు దొరికే కూరగాయలు మనకు వాడుకునే కూరగాయలను అయితే మనం ఎక్కువగా వాడుకోవాలి. దాంట్లో భాగంగానే మనకి ఎక్కువగా అవసరమయ్యే కూరగాయలను అయితే మేము వేసామండి. అలానే ఎక్కువగా పచ్చిమిరపకాయలు ఇంకా వంకాయ మొక్కలు ఇవన్నీ వేసాము. వేయడం అయితే బాగానే వేసాము, బాగానే కాస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాటర్ ఎక్కువ అయిపోయిందండి ఫ్లోటింగ్. దానివల్ల అయితే మొక్కలు సరిగ్గా రాలేదు. ఇంకా ఏంటంటే మనం అశ్రద్ధ చేయడం వల్ల కూడా కొన్ని పురుగులు ఇలాంటివన్నీ పట్టేస్తున్నాయండి. దానివల్ల అయితే చెట్లు కూడా కొంచెం పాడైపోయినాయి. హార్వెస్ట్ కూడా చాలా తగ్గిపోయిందండి. మనం ఎప్పుడు కూడా రెగ్యులర్గా మనం వాటిని చూసుకుంటూ ఉండాలి. అశ్రద్ధ చేసే కొలది అవి మనకి రిజల్ట్ చూపించేస్తాయండి. మనకు కావాల్సిన దానివల్ల అయితే మనకి రావు. కాబట్టి మనం వాటిని అయితే కొంచెం కేరింగ్గానే చూసుకోవాలి. అవసరమైనప్పుడు నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి చూసుకోవాలి. ఏమైనా పురుగులు పడుతున్నాయేమో దానికి సరిపడా అయితే మనం మందులు ఇవన్నీ కొట్టుకోవాలి. ఇవన్నీ తయారు చేసుకోవాలండి. అశ్రద్ధ అనేది ఉండకూడదు. ఇలానే ఇక్కడ కొంచెం మంచిగా వంకాయ చెట్లు అయితే వేసాము. 2-3 రకాల వంకాయ చెట్లు అయితే వేసామండి. అవి కాస్తున్నాయి. తెల్ల వంకాయలు ఇంకా మంచిగా చిన్న వంకాయలు ఉంటాయి కదా, గుత్తి వంకాయల కింద వండుకునే వంకాయ చెట్లు ఇవి అయితే మేము వేసాము. వంకాయ చెట్లు అయితే కొంచెం బాగానే ఉన్నాయి కానీ పచ్చిమిరపకాయ చెట్లు అయితే చాలా పాడైపోయినాయండి. అలా 2-3 రకాల వంకాయలను అయితే కాస్తున్నాయండి. వాటితో పాటు ఇంకా వేరే కూరగాయలను కూడా కొన్ని కోస్తున్నామండి. ఇంకా మా చుట్టుపక్కల వరి పొలాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే దోమలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయండి. వీటినన్నిటి నుంచి అయితే మన మొక్కలకి మన పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో అయితే మనము కాపాడుకోవాలండి. ఇంక ఈ గట్టు పైన మేము ఒక 3 years బ్యాక్ అయితే బొబ్బాయి తోట అయితే వేసామండి. అవన్నీ అయితే మేము తీసేసాము. ఆ విత్తనాలు పడే ఒక 2-3 మొక్కలు అయితే వచ్చినాయండి. ఇప్పుడు వాటికే మనకి ఇలా కాయ కాసింది. ఇదైతే హైబ్రిడ్ రకమేనండి. నాటు వెరైటీ అయితే ఏమీ కాయలేదు. ఇంకా ఈ వరుసలోనే ఒక 4-5 అయితే రకాల మామిడి చెట్లు కూడా ఉన్నాయండి. అవి కూడా ఇప్పుడైతే పూతకు వచ్చినాయి మామిడి చెట్లు కూడా. ఇంక ఇక్కడికి వస్తే కనుక మేము ఇక్కడ అయితే కొంచెం పశువుల ఎరువు ఇవన్నీ వేసేది పెంట ఉందండి. దాని పక్కనే ఖాళీగానే ఉంటేనే ఇలా కనకాంబరాలు వేసామండి. ఈ కనకాంబరాలు కూడా మనకి సంక్రాంతి తర్వాత నుంచి అయితే మంచిగా బాగా పూస్తాయండి. కలర్ కూడా మనకి బాగా కనిపిస్తుంది. ఇంక ఇక్కడే కొంచెం ఖాళీగా ఉన్న చోట్లల్లో ఏంటంటే టమాటా చెట్లు కూడా వేసామండి. ఇక్కడ ఏంటంటే మనకి వీటికి ఏమీ బలానికి వేయని అవసరం లేదు. కొంచెం పసుల ఎరువు దాని దగ్గరగా వేసాం కాబట్టి అదే బలం తీసుకుంటుంది. కొంచెం వాటర్ అలాంటివి పోస్తుంటే మనకి సరిపోతుందండి. ఇంకా ఇప్పుడు ఉసిరికాయ చెట్టు కూడా ఇంకా రాలిపోతుందండి. ఆకంతా అయితే రాలిపోయింది. ఇంకా కొన్ని కాయలు అయితే మిగిలినాయండి. అవి అయితే బాగా అవి అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి వాటిని కూడా కొడుతున్నాము. ఇప్పుడు మార్కెట్లో అయితే మనకి చాలా పెద్ద కాయలు కాస్తున్నాయి. ఇదైతే నాటు చెట్టు కాబట్టి ఇలా కొన్ని చోట్ల దగ్గర అలా ఉండేదండి. ఇప్పుడు వాటిని కూడా మనం మామూలు పంట పొలాల్లో పండించినట్టుగా కూడా వాటిని పండించేసేస్తే అమ్ముతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉందని. వాటితో పోలిస్తే కనుక ఈ నాటు వెరైటీ ఉసిరికాయలు అనేది చాలా మంచిదండి. ఇంకా ఇక్కడైతే కరివేపాకు చెట్టు, వీటికి కూడా పురుగు పట్టేసిందండి. మేమైతే ఏమి కొట్టలేదు. పాపం అవే ఆకులు రాల్చుకుని మళ్ళీ అయితే చిగురు వేస్తుంది.
కొన్నిసార్లు మనం చేయకపోయినా వాటి పని అయితే అవి చేసుకుంటాయి కదండి, వదులుకోవు. కొన్నిసార్లు అయితే పాడైపోతాయి. కాకపోతే ఇదేంటంటే కొంచెం మొండిగానే ఉంటుంది కాబట్టి కరివేపాకు చెట్టు ఆ పాత ఆకులన్నీ అదే రాలి చేసుకుంటుందండి. అవన్నీ రాలిపోయిన తర్వాత మంచిగా కొత్త చిగుళ్ళు అయితే వచ్చినవి. వాటిని అయితే మేము కోస్తున్నాము. కరివేపాకు చెట్టు కూడా ఇలా ఉన్నప్పుడు మనకి మంచిగా అయితే స్మెల్ అయితే బాగా వస్తుందండి, చెట్టు మనకి దగ్గరలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఇవన్నీ మనం మందు లేకుండా పండించినవి కాబట్టి కొంచెం మంచిగా వాసన వస్తుంది. బయట కరివేపాకు పోలిస్తే కనుక మా కరివేపాకు అయితే చాలా బాగుంటుందండి. ప్రకృతి వ్యవసాయం పరంగా పండించిన కూరగాయలు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కూడా రేగిపళ్ళ చెట్టు అండి. ఇది కూడా నాటు వెరైటీది. ఇది చాలా పెద్ద చెట్టు ఉండేది. కాకపోతే రోడ్డు వాళ్ళు వేసినప్పుడు అయితే కొట్టేశారండి. తర్వాత మళ్ళీ అదే వచ్చింది, దాని స్థానంలోనే ఇప్పుడు పెరుగుతుంది. కాకపోతే పూత అనేది ఇప్పటికైతే చాలా మట్టుకు అయిపోతాయి, కానీ మాకు కొంచెం లేట్గానే వచ్చింది. ఈరోజు హార్వెస్ట్ చేసినవి అయితే ఇవి సింపుల్గా మాకు కావాల్సినవి కొన్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.